ఇందాక ఛార్జింగ్ వోల్టేజ్ మళ్ళీ ఛార్జింగ్ సెక్షన్ మళ్ళీ ఒకసారి చిన్న చేంజ్ ఉంది, అది కూడా చూద్దాం. మీకు ఎలాగెల్లాగా చెప్పొచ్చు, అది యాక్చువల్గా ఇప్పుడే కంట్రోల్ చేస్తాం. ఛార్జింగ్ సెక్షన్లో ఏమన్నా ఒక ఛార్జింగ్ ఐసి, బ్యాటరీ కనెక్టర్, బ్యాటరీ కనెక్టర్ షార్ట్ కట్లో బీసీఎంలో బీసీ ఛార్జింగ్ కనెక్టర్నే సిసి. ఆ వోల్టేజ్ ఏమన్నారండి? 5 volts నుంచి పేరు దాని పేరు వి బస్, రైట్? వి బస్ 5 volts DC. అంటే కొన్ని 9 volts 12 volts కూడా ఉంటాయండి. అంటే 90% అయితే 5 volts, అంటే ఫాస్ట్ ఛార్జింగ్, టర్బో ఛార్జింగ్ ఇలాంటివి ఉంటాయి కదా వాటికి. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఛార్జింగ్ ఐసీకి వెళ్తుంది. ఛార్జింగ్ ఐసి వస్తుంది, ఛార్జింగ్ ఐసి నుంచి బ్యాటరీ కనెక్టర్ వస్తుంది. బ్యాటరీ కనెక్టర్ నుంచి మనం 3.7 volts 4.2 volts నుంచి బ్యాటరీ వస్తుంది. ఇక్కడ అన్నిటికీ కామన్ పాయింట్ ఏంటంటే గ్రౌండ్. ఈ గ్రౌండ్ అనేది ఇన్పుట్లో గ్రౌండ్, అవుట్పుట్లో గ్రౌండ్, ఛార్జింగ్ ఐసీ గ్రౌండ్, మొబైల్ ఫోన్లో ఎన్ని గ్రౌండ్ ఉంటే అన్ని కూడా ఒకటే, వేరే వేరే గ్రౌండ్ అయితే కాదు అవి. అంటే దీని అర్థం ఏంటంటే గ్రౌండ్కి కంట్రోల్ అనేది ఏం లేదు. మీరు ఎప్పుడైతే ఛార్జర్ పెట్టారో ఆటోమేటిక్గా బ్యాటరీ కనెక్టర్ కట్ చేస్తుంది గ్రౌండ్, బ్యాటరీ కనెక్టర్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ అయ్యింది. ఇది గ్రౌండ్ వర్క్. మరి ఏం కంట్రోల్ అవుతుంది? పాజిటివ్ వోల్టేజ్, ప్లస్ వోల్టేజ్ అనేది అంటే వీబస్ వోల్టేజ్ కంట్రోల్ అయ్యి అంటే ఛార్జింగ్ ఐసీకి వచ్చి ఛార్జింగ్ ఐసీ లోపల కంట్రోల్ అయ్యి వీ బ్యాట్గా బయటకు వస్తుంది. వీ బ్యాట్గా బయటకు వస్తుంది. ఎంత వోల్టేజ్ వస్తుంది? 3.7 to 4.2 3.7 to 4.2 volts మధ్యలో బయటకు వస్తుంది మనకి. దీన్ని వీ బ్యాట్ వోల్టేజ్ అంటాం. ఇది ఓకే మనకి. నెక్స్ట్ ఛార్జింగ్ ఐసీలో నుంచి ఇంకోటి కూడా వస్తుంది మనకి ఆండ్రాయిడ్లో, VPH అండి. VPH ఇది V6 అని కూడా వచ్చాడు, మనం V6 అని కూడా వచ్చు, VPH అని ఉంటుంది అన్నమాట. ఈ VPH వోల్టేజ్ దేనికంటే మొబైల్ ఆన్ వోల్టేజ్ కూడా వచ్చేది. ఈ VPH వోల్టేజ్ అనేది మనకి మిగిలిన ఐసీలన్నింటికి కూడా వెళ్ళి మొబైల్ అనేది ఆన్ అవడానికి మనకి ఉపయోగపడుతుంది. అంటే మెయిన్గా పవర్ ఐసీకి సప్లై ఇది. పవర్ ఐసీ ఆన్ కావాలి అంటే మీకు ఈ VPH సప్లై అనేది దానికి అందాలి. దానికి అందితేనే పవర్ ఐసీ అనేది ఆన్ అవుతుందండి.